హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే రెసిపీ పప్పు చగోడీలు. ముందుగా ఒక హాఫ్ కప్ 2 అవర్స్ వాటర్లో ఇలా పచ్చిశనగపప్పు నానబెట్టుకోవాలి. నేను ముందుగానే వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. పచ్చిశనగపప్పు ఇలా క్లాత్లో వేసి చెమ్మ అనేది లేకుండా ఫ్యాన్ కింద ఒక 5 to 10 minutes ఇలా ఆరబెట్టండి. ఇలా 10 minutes తర్వాత పచ్చిశనగపప్పు అనేటివి ఆరిపోయిన తర్వాత కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్ మైదా పిండి, ఇలా పిండి తీసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బియ్యం పిండి మైదా పిండి తీసుకున్న కప్పుతోనే వాటర్ తీసుకొని హీట్ చేసుకోవాలి. అదే కప్తో 1.5 కప్పు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఫుడ్ కలర్, ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ముందుగా తీసుకున్నాం కదా బియ్యం పిండి మైదా పిండి, ఈ వాటర్లో వేస్తూ మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి లో ఫ్లేమ్లో పెట్టి. ఇలా పిండి అనేది కలిపి స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టుకొని పిండి చల్లారేంత వరకు అలాగే వదిలేసేయండి. 10 minutes తర్వాత చూస్తే పిండి అనేది చల్లారిపోయి ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా మొత్తం కలపండి. ఇలా పిండి అనేది కలుపుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇలా పిండి పక్కన పెట్టుకొని కొంచెం తీసుకొని మిగతా పిండి అనేది ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోండి. పిండి అనేది ఆరిపోకూడదు. ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండాలి. 2 చేతులతో ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఈ మందంలో ఉండాలండి. కొంచెం పచ్చిశనగపప్పు తీసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు, ఇలా గట్టిగా ప్రెస్ చేయకుండా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేస్తూ చకోడీ షేప్లో రింగ్ టైప్లో ఇలా ప్రెస్ చేసేయడమే. ఇదే విధంగా అన్నీ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇలా ఈ విధంగా చకోడీలు అనేటివి చుట్టుకొని ఇలా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయి ప్యాన్లో ఆయిల్ పోసి డీప్ ఫ్రై చేసుకొని చకోడీలు అనేటివి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా నురగ అనేది స్టాప్ అయ్యాక వాటిని ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక అన్ని విధంగా మంచిగా ఈ కలర్ అనేది రావాలి. ఎంతో టేస్టీ అయిన పప్పు చకోడీలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.